అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. జీవితంలో ఎలాగైనా సరే సుఖంగా బతకాలని, అది కూడా డబ్బుతోనే సాధ్యమని, దాని విలువ తెలిసిన రాహుల్ ఇంటికి ఏకైక మగదిక్కు, అమ్మ అక్క ఇంటికి దూరంగా సిలిచెర్లలో ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఉన్న కాస్త సమయంలో గవర్నమెంట్ జాబుకి సంవత్సరం నుంచి తయారవుతూ పూర్తిగా బయట ప్రపంచాన్ని మరిచి బిజీ అయిపోయిన రాహుల్ని వాళ్ళమ్మని చూడాలని ఉందని చాలా రోజుల తర్వాత సొంతూరికి బయలుదేరాడు. వాళ్ళ దగ్గర టౌన్కి అర్ధరాత్రి 12 గంటలకు చేరుకున్నాడు. అసలే తమ ఊరికి ఆ టౌన్ నుంచి ఆ సమయంలో రవాణా సౌకర్యం ఉండదని అతనికి గుర్తుకొచ్చి అది కష్టం మీద కొంత ఎక్కువ డబ్బులు ఇస్తానని ఒక ట్యాక్సీ కుదుర్చుకున్నాడు. అది నిజంగా తన అదృష్టమే అని అనుకున్నాడు అతను. ఎందుకంటే అతను తన ఊరికి వెళ్ళే దారి గురించి చిన్నప్పుడు విన్న కథలు లాంటివి. చాలామందికి దెయ్యాలు ఎదురయ్యాయని, పొలిమేరలో రాత్రి చేతబడులు చేసే అఘోరాలు పనిచేసుకుంటూ ఉంటారని చెప్పుకుంటూ ఉండేవారు. ట్యాక్సీ వెళుతూ ఉండగా తన చుట్టూ కమ్ముకున్న చీకటి, కేవలం మిడతల శబ్దాల హోరు, గట్టిగా గాలి వీచడం చూసిన రాహుల్ మనసులో ట్యాక్సీ దొరక్కపోయి ఉంటే చచ్చినట్లు ఈ చీకట్లోనే నడిచి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు నిజంగా చచ్చేవాణ్ణేమో, దేవుడున్నాడు అని అనుకునేలోపే టైర్ పెద్ద శబ్దంతో పేలటం, ట్యాక్సీ డ్రైవర్ నిలవరించటం రెప్ప పాటులో జరిగిపోయాయి. రాహుల్కి తెలియని కంగారు మొదలైంది. దానికి తగ్గట్లు డ్రైవర్, స్టెఫ్నీ లేదు సార్, ఊరిదాకా రాదు, నా డబ్బులు నాకిస్తే సరిపోద్దని చెప్పాడు. వాడితో గొడవ పెట్టుకున్న ఉపయోగం లేదని, పైగా తన ఊరికి అక్కడి నుంచి తిన్నగా రోడ్డు మీద కన్నా చుట్టూ ఉన్న ఖాళీ మైదానాల్లో నడుచుకుంటూ వెళ్ళే అడ్డదారి ఉందని వెంటనే గుర్తుకొచ్చి మరో మాట మాట్లాడకుండా డబ్బులిచ్చి మనసులో ఎన్నో భయాలతోనే ఊరివైపుగా అక్కడక్కడ పెద్ద పాదులతో నిండిపోయిన మైదానాలలో నడక ప్రారంభించాడు. ఆ చీకట్లో తన ఫోన్ లైట్ తనని గైడ్ చేస్తుంది. రాహుల్ నడుస్తూ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే భయం ఎందుకో రెట్టింపు అవసాగింది. తన చెవికొచ్చి తగులుతున్న చల్లటి గాలి ఎవరో పిలుస్తున్న భావన కలగజేస్తుంది. పెరుగుతున్న మిడతల శబ్దాలు తనకేమైనా సంకేతం ఇస్తున్నాయా అనిపిస్తుంది. ఒక్కసారిగా తన కాలు ఏదో మెత్తగా ఉన్న దానిపై వేసినట్లుగా అనిపించి లైట్ వేసి చూడగా పాము పరిగెడుతూ ఉంది. ఇక అంతే, రాహుల్ ఊరివైపు భయంతో పరుగున వెళ్ళసాగాడు. వాళ్ళ ఊరి శ్మశానం కొంత దూరంలో కనపడటంతో అలుపు తీర్చుకుంటూ పొలిమేర వైపు వెళ్ళసాగాడు. ఆ శ్మశానంలో ఉండేది తన ఊరి పూర్వీకులే. మందు తాగి పడిపోయే కాటి కాపరి ముసలాయనను గుర్తు చేసుకున్నాడు. రాహుల్కి కొంత ఊరట ఏమిటంటే ఆ శ్మశానం దగ్గరగా వేసిన కొత్త స్ట్రీట్ లైట్ ఉండటం వలన కొంత ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు అని అనుకుంటున్న అతనికి దూరంగా ఆ లైట్లో వెలుతురులో ఎవరో నలుగురు వ్యక్తులు ముసుగులతో ఒక మనిషిని నోరు మూసి ఎత్తుకొని శ్మశానం వైపు తీసుకొని వెళుతూ ఉండగా ఆ మనిషి వారి నుండి విడిపించుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న దృశ్యమది. ఒకసారిగా రాహుల్ని విషాదంలోనికి నెట్టి తనకే తెలియకుండా రెప్ప పాటులో ఆ శ్మశానం పక్కనే ఉన్న ఒక పెద్ద పాదు వెనక దాక్కునేలా చేసింది అతన్ని. ఏం చేయబోతున్నారు అన్న ఆతృతతో పాటు భయం కూడా పెరగసాగింది. వాళ్ళందరి ముఖాలకు ముసుగులు, పైగా మసక వెలుతురు వలన ఎవరన్నది గుర్తించలేకపోతున్నాడు. కింద పడేసిన వ్యక్తిని వాళ్ళు కొడుతూ ఉండగా మూలుగుతూ ఉన్నాడు. ఏం జరగబోతుందా అని ఉరకరేస్తున్న కుర్ర ఉత్సాహం తెలియకుండానే తన ఫోన్లో దూరంగానే వీడియో రికార్డ్ చేద్దాం అనేలా ఉసిగొల్పింది. అలా వీడియో తీస్తున్న అతనికి మతిపోయేలా శ్మశానం కొంచెం లోపల కింద ఉన్న వ్యక్తి తలపైన ఒకడు రాడ్డుతో మోతగా అతను పెద్దగా అరవటం, ఇంతలో మరొకడు కత్తి తీసి కసిగా వేటు వేయటం జరిగిపోయాయి. ఫోన్ పట్టుకున్న చెయ్యి వణకసాగింది. గుండె వేగం పెరిగింది. ఒళ్ళు చల్లబడుతూ చెమటలు పెరిగిపోయాయి. దారిన వెళుతూ ఉండగా ఇలా ఒక మర్డర్ చూస్తానని ఎవరు అనుకోరు కదా. అలా తనకి తెలియకుండానే తనొక మర్డర్కి సాక్షయ్యాడు. కొంతసేపటికి వాడు చచ్చాడు అని తెలియటంతో ఆ నలుగురిలో కత్తితో పొడిచిన వాడు, రేయ్ సత్యం, ఎక్కడే కప్పేండ్రా, వాడేమయ్యాడో కూడా
ఎవరికీ తెలియకూడదు అని గట్టిగా కోపంతో అరిచాడు. ఆ గొంతులోని గాంభీర్యంతోనే రాహుల్లో ఉన్న భయస్థుడు బయటికొచ్చి పిచ్చి పని చేస్తున్నా అని అర్థమై వీడియో రికార్డింగ్ను ఆపి కొంత దూరం పాకి అక్కడి నుంచి వాళ్ళ కంట పడకుండా పారిపోయాడు. ఇంటికి చేరుకున్న రాహుల్ ఈ లోకంలోనే లేడు. అమ్మ అక్క పలకరించినా సరిగ్గా మాట్లాడలేదు. ఏదో పరధ్యానంలో ఉన్నాడు అని అనుకుని స్నానం చేశాక అన్నం పెట్టినా అది సరిగ్గా తినకుండా ఆ మర్డర్ను గుర్తు తెచ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కొంచెం మాత్రమే రికార్డు చేసిన ఆ మర్డర్ వీడియో చూస్తూ ఇక ఆలోచనల్లో మునిగిపోయి నిదానంగా అతనికి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే వాళ్ళమ్మ కంగారుగా రాహుల్ రాహుల్ అని లేపగా ఉలిక్కిపడి లేచి నిన్న జరిగింది కలై ఉంటే బాగుండేది కానీ అది నిజమేనన్న ఆలోచనతో అతని రోజు మొదలైంది. రాహుల్ వాళ్ళమ్మ అరే మీ అక్కను చిన్నప్పటి నుంచి చదివించిన కార్పొరేటర్ గారు వచ్చారు, నువ్వు కూడా వచ్చావు అని చెప్పటంతో చూడాలని అంటున్నారు, తొందరగా రెడీ అవ్వు అని ఆమె హడావుడిగా హాల్లోకి వెళ్ళిపోయింది. రాహుల్ వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చేసరికి ఒక 50 ఏళ్లు పైబడిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ ఆయన్ని పలకరించి నిలబడ్డాడు. ఆయన రాహుల్ని ప్రేమగా పలకరించి మంచి చెడులు తెలుసుకున్నాడు. అదయ్యాక హాల్ అంతా నిశ్శబ్దం. ఆ పెద్దాయన కలగచేసుకొని ఇక తిన్నగా అసలు విషయానికి వస్తానమ్మా, మీ భర్త బతుకున్నప్పుడు నాకు చాలా నమ్మకస్తుడు, మంచివాడు. ఆయన లేకపోయినా మీరు మీ పిల్లల్ని లక్షణంగా పెంచారు. వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందాము అని అనుకుంటున్నాము అని చెప్పి తన కొడుకుని జయంత్ అని పిలవగా మంచి హైట్ అందంగా ఉన్న కుర్రాడు బయట నుంచి వచ్చి నమస్తే ఆంటీ అని పలకరిస్తూ కూర్చున్నాడు. రాహుల్ అక్క ప్రీతి వైపు కొంచెం సిగ్గుతో చూశాడు. ఆమె కొంచెం బిడియంతో తల వంచుకుంది. ఆ మాట విన్న రాహుల్ వాళ్ళమ్మ ఆనందంతో నాకేం మాట్లాడాలో తెలియట్లేదండి, పిల్లలకి మంచి చదువు చెప్పించారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారు, ఇప్పుడు ఇంకా మంచి జీవితం ఇస్తామంటున్నారు అని ఆనందంగా చెప్పింది. రాహుల్కి ఎందుకో ఇది నచ్చలేదు అని అన్నట్లు అతని ముఖంలో హావభావాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పెద్దాయన కలగచేసుకొని అమ్మాయికి ఇష్టమైతేనే, బలవంతం ఏమీ లేదమ్మా అని అన్నాడు. రాహుల్ వాళ్ళమ్మ ఆమె వైపు చూడగా రాహుల్ వాళ్ళక్క ప్రీతి కొంత ఆలోచన తర్వాత సరే అన్నట్లుగా తలోపటంతో రాహుల్కి తప్ప అందరికీ ఆనందం కలిగింది. ఆమె సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. రాహుల్ ఏదో అసంతృప్తితో తన వెంట లోపలికి వెళ్ళి ఆమెతో అక్క ఏమైంది నీకు, ఎందుకు ఈ పెళ్లి కొప్పుకున్నావు, ప్రశాంత్ నువ్వు ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకుందాము అని అనుకున్నారు కూడా కదా, ఎప్పటినుంచో అని ప్రీతికి ఆమె ప్రేమ విషయం గుర్తు చేశాడు. ప్రీతి కొంతసేపు మౌనం తర్వాత అంతా 6 నెలల క్రితమే ముగిసిపోయిందిరా అని అంది. రాహుల్కి అర్థం కాక ఏమైంది అసలు, విడిపోయారా అని అడిగాడు. హా, వాడింకా మారలేదురా, వాళ్ళ నాన్నతో మా ఫ్యూచర్ కోసం గొడవపడి ఇల్లు వదిలి వైజాగ్లో జాబ్లో జాయిన్ అయ్యాడు. మొదట్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా పనిలో బిజీ అనేవాడు. నేను కొత్త కదా అని అర్థం చేసుకున్నా కానీ నిదానంగా ఫోన్లు తగ్గించాడు. కలవటానికి నేను వెళ్ళినా కూడా పని వలన కలవటం కుదరకపోవచ్చు అని అనేవాడు. కొన్ని రోజులకు వేరే అమ్మాయితో క్లోజ్ ఫొటోస్ ఒక ఫ్రెండ్ ద్వారా నాకొచ్చాయి అని అంటూ వాటిని రాహుల్కి చూపించింది. వాడింతకు ముందు నాతో ఉన్నప్పుడే వేరే అమ్మాయితో క్లోజ్ చాట్ చేస్తూ దొరికిపోయాడు. అప్పుడు తప్పైంది క్షమించమని ప్రాధేయపడ్డాడు. కానీ ఒక్కసారి క్షమించా, ఒకసారి చేస్తే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తే అది అలవాటు, ఇక అంతే. ఆ తర్వాత ఎన్నిసార్లు నాకు ఫోన్ చేస్తున్నా మాట్లాడాలి అని అనుకోలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాను. పైగా జయంత్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ 3 నెలల్లో ఇంకా బాగా తెలుసుకున్నాను. అతనే నాకు మంచి పార్ట్నర్ అనిపించాడు. అందుకే ఓకే చెప్పా అని ప్రీతి చెబుతుంది. అంతా విన్నాడు రాహుల్. చిరాగ్గా ఫోన్ తీసి ప్రశాంత్కి కాల్ చేయటం, అది స్విచ్ ఆఫ్ రావటం. కోపంగా రాహుల్ ఇన్ని జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఏదో సాధించాలని అందరికీ దూరంగా వెళ్ళి కష్టపడుతున్న నీకు ఈ ఆలోచనతో డిస్టర్బ్ చేయకూడదని
చెప్పలేదు అని ప్రీతి అంది. ప్రశాంత్ కూడా నాకు ఫ్రెండే. మేం కలిసినప్పుడు నాకు జిత్తుకి చెప్పేవాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నాడో. అసలేమైందో ప్రశాంత్తో నేను మాట్లాడతాను. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని అన్నాడు. అది విన్న ప్రీతి, నువ్వనుకున్నంత మంచోడు మాత్రం కాదు ప్రశాంత్ అని దృఢంగా చెబుతూ రూమ్ సర్దసాగింది. ఆ తర్వాత రాహుల్ మళ్ళీ ఫోన్ తీసి జిత్తు అని ఉన్న నెంబర్కి డైల్ చేయగా కాలెత్తాడు. కాలేజీ చివర్లో డబ్బుల విషయంలో జరిగిన గొడవ వలన వీడు కూడా సంవత్సర కాలంగా నాతో మాట్లాడటమే మానేశాడు. ఇప్పుడు కూడా కాల్ అవాయిడ్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు వీడిప్పుడు అని మళ్ళీ ఫోన్ చేస్తూ రాహుల్ అడగ్గా, ఎందులోనో ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాడని ఓసారి చెప్పాడు. ఆ ఊరు ఈ ఊరు పని మీద తిరుగుతూ ఉంటాడు. ఈ విషయం చాలామందికి తెలియదు కూడా అని ప్రీతి చెప్పింది. ఫోన్ ఎత్తగా రాహుల్, హలో ఎక్కడున్నావు అని రాహుల్ అడగగా అవతల లైన్ నుండి, సార్ నేనాయన అసిస్టెంట్ని, క్లయింట్స్ తెగ ఫోన్ చేసి విసిగిస్తున్నారని, ఫోన్ అటెండ్ చేయమని ఆయన రిపోర్టింగ్కి వెళ్ళారని సమాధానం చెప్పాడు. మీ పక్కనే ఉండి అలా చెప్పిస్తున్నాడా అని ఫోన్ పెట్టేసిన రాహుల్ ప్రీతిని చూస్తూ, నేను ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళుతున్నా అని అంటూ హాల్ వైపు వెళ్ళేసరికి బయట వాళ్ళు పెళ్లి విషయాలు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఏవో వెతుక్కుంటూ రాహుల్కి అక్కడే ఉన్న జయంత్ గట్టిగా, రేయ్ సత్యం, కారులో ఉన్న గిఫ్ట్ తీసుకురా అని అరవటం పిడుగులాగా రాహుల్ చెవిలో పడింది. రాహుల్ మైండ్ బ్లాంక్ అయిపోయి నిన్న రాత్రి విన్న సేమ్ వాయిస్, పేరు, మార్టినేషన్ గుర్తుకొచ్చాయి. నిలబడిన జయంత్ని చూస్తే నిన్న రాత్రి కత్తితో పొడిచిన వ్యక్తి మాస్కు లేకుండా నిలబడితే ఎలా ఉంటాడో అదే పర్సనాలిటీ. జయంత్ని పోల్చుకున్నాడు రాహుల్. రాహుల్ బుర్రలో నిన్న హత్య చేసింది జయంత్ అని షాక్లో నిర్ధారణకు వచ్చేశాడు. వెంటనే తన రూమ్కి వెళ్ళి వీడియో ప్లే చేయగా ఆ వాయిస్ విన్నాక తనకొచ్చిన ఆలోచన నిజమే అని నమ్మాడు. అంటే మా అక్క ఒక హంతకుడు అని తెలియక పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉందా అని ఆలోచన అతన్ని పీడించసాగింది. రాహుల్ జీవితంలో అతి పెద్ద ట్విస్ట్ అది. డెస్టినీ ఇంకేం ప్లాన్ చేస్తూ ఉందో. తన ఫ్యామిలీకి జయంత్ గురించి చెప్పాలా వద్దా? ఒకవేళ చెబితే అసలే అమ్మ వాళ్ళను గుడ్డిగా అభిమానిస్తుంది, నమ్ముతుందా? ఇది విన్నాక ఆమె నమ్మకపోగా ఏమైనా తొందరపడితే తన ఫ్యామిలీ అంతా చిక్కుల్లో పడుతుంది. అసలు చంపింది జయంతే అని క్లియర్ కట్ ఎవిడెన్స్ లేకుండా అక్కకు చెప్పిన ఒకవేళ అది బయటికి వస్తే ప్రాబ్లమే. ఏం చెయ్యాలి అని అంటూ రాహుల్ ఎన్నో ఆలోచనలు చేశాడు. రాహుల్కి ఠక్కున ఒక ఆలోచన వచ్చింది. అసలు వీటన్నిటికంటే ముందు ప్రశాంత్తో మాట్లాడి వాళ్ళిద్దరి రిలేషన్స్ చక్కదిద్దితే అక్క వేరే ఆలోచన లేకుండా ఈ సంబంధం వద్దని చెప్పొచ్చు అని హడావుడిగా ప్రశాంత్ ఇంటికి బయలుదేరుతూ హాల్లో ఉన్న ఒక ఫోటోను చూసి వెళ్ళాడు. ఆ ఫోటోలో కాలేజీ టైంలో రాహుల్, ప్రీతి, ప్రశాంత్, జిత్తు ఆనందంగా క్లోజ్గా దిగిన వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమొరీ. ప్రశాంత్ ఫోన్ ఎంత ట్రై చేసినా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ప్రశాంత్ వాళ్ళమ్మగారు రాహుల్ని లోపలికి రమ్మనగా రాహుల్ ఆమెను ప్రశాంత్ గురించి అడగగా ఆమె నెమ్మదిగా చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ, బాబూ, వాళ్ళ నాన్నకి వాడికి బొత్తిగా పడదు. ఇంట్లో సంవత్సరం క్రితం వాళ్ళ నాన్న ఏదో మాటన్నాడని పౌరుషంతో చాలా రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి నేను బాగున్నాను, వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నాను అని చెప్పి పని వలన కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తాను అని 2 వారాలకొకసారి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి వచ్చి నన్ను కలిసి వెళుతూ ఉంటాడు అని చెప్పసాగింది. రాహుల్ మధ్యలో కలగచేసుకొని, వాడికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, మీకేమైనా ఫోన్ చేశాడా? ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడాడు అని అడగగా ఆ ప్రశ్నలకు సమాధానంగా చెప్పటానికి ఆమె కొంచెం ఇబ్బంది పడసాగింది అని రాహుల్కి అర్థమై, ప్లీజ్ అమ్మా, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్పండి అని అడగగా ఆమె, తప్పుగా అనుకోకు బాబు, ప్రశాంత్ నిన్న నైట్ ఇంటికొచ్చాడు. సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడాడు. నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను. కాబట్టి నా ఆస్తి వాటా నాకు ఇచ్చేస్తే మేము కొత్త జీవితం స్టార్ట్ చేసి ఆనందంగా ఉంటాము అని చెప్పాడు.
కోపంతో ఊగిపోయిన వాళ్ళ నాన్న, ఆ కులం తక్కువ వాళ్ళ పిల్లనే కదా చేసుకోవాలనుకుంటుంది, మమ్మల్ని అడిగే ప్రేమించావా, పెళ్ళి ఆస్తి విషయం వచ్చేసరికి ఇప్పుడు మా దగ్గరకొచ్చావు, నీలాంటి వెధవలకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను, ఇది నేను సంపాదించింది, అయినా నీ బతుకు నువ్వు బతుకుతున్నావు కదా, ఆ పౌరుషం ఏమైంది, పోయి నువ్వే సంపాదించుకొని ఆ కులం తక్కువ దాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని మీ అక్కని ఉద్దేశించన్నారు. ఆ మాటలకి రాహుల్ కొంచెం ఇబ్బంది పడసాగాడు. ఆమె వెంటనే క్షమించు బాబు అని అనగా అందుకు రాహుల్, అయ్యో మీరు పెద్దవారండి, అలా అనకండి అని అన్నాడు. ఇంకా ఏదో వాళ్ళ నాన్నకు చెబుదాము అని అనుకున్న ప్రశాంత్ వాళ్ళ నాన్న కోపం చూసి అన్నీ సర్దుకొని, చూస్తూ ఉండు, డబ్బు సంపాదించి నీ బాబులా బతుకుతాను, నాకు నచ్చినోళ్ళని పెళ్లి చేసుకుంటా అని అంత అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు అని బాధపడుతూ ఆమె జరిగింది మొత్తం చెప్పింది. అది విన్న రాహుల్, ఎన్నింటికి వెళ్ళాడమ్మా అని అడిగాడు. సుమారుగా రాత్రి 10:30 దాటింది బాబు, 11 గంటలకి నేను ఫోన్ చేయగా వైజాగ్ వెళ్ళిపోతున్నాను, టౌన్ వెళ్లే దారిలో ఉన్నా అని చెప్పి పెట్టేశాడు అని చెప్పింది. రాహుల్ ఏదో ఆలోచించి, బండేమైనా వేసుకొచ్చాడా అని అడగగా, లేదు బాబు, బస్సుకే వచ్చాడు, తిరిగి టౌన్ బస్టాండ్కి వెళుతున్నా అని అన్నాడు. ఇక అంతే, ఆ తర్వాత నుంచి ఫోన్ చేస్తున్నా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇలా వాడి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బాబు అని చెప్పింది. రాహుల్ మనసులో, నిన్న నైట్ నుంచి సడన్గా ఫోన్ ఆఫ్ అయిందా, పైగా ఆ టైంలో టౌన్కి వెళ్ళాలన్న వెహికల్స్ ఏమీ ఉండవు, మా అక్కని పెళ్లి చేసుకుందాం అన్న ఆలోచన ఉందంటే ఒకవేళ మా అక్కని కలవటానికి వెళ్ళాడా అన్న ప్రశ్నలు వేసుకొని వెంటనే బయటికి వస్తూ ప్రీతికి ఫోన్ చేశాడు. ప్రశాంత్ నిన్ను కలవటానికి వచ్చాడా అని అడిగాడు రాహుల్. తనని కలవలేదు, ఫోన్ కూడా చెయ్యలేదు, ఏమైంది అని ప్రీతి సమాధానంతో పాటు ప్రశ్నలు జోడించింది. ఏమీ లేదని ఫోన్ పెట్టేసిన రాహుల్కి కొత్త ప్రశ్న ఎదురైంది. మరి ప్రశాంత్ ఏమైనట్లు? ఆ ప్రశ్నకు సమాధానం రాహుల్ కొంతసేపటికి, ఒకవేళ జయంతిని చంపింది ప్రశాంత? అనుమానం స్ట్రైక్ అవ్వటం అతని అతలాకుతలం చేసేసింది. మా అక్కతో 3 నెలలుగా దగ్గరగా ఉన్న ప్రశాంత్ తిరిగి ఆమెకు దగ్గరవ్వబోతున్నాడని వాడిని చంపుంటాడా అని హడావుడిలో ఏం చేస్తున్నా అని కూడా ఆలోచించకుండా పరుగులు పెడుతూ హత్య జరిగిన ప్లేస్కి చేరుకున్నాడు. కానీ ఆ ప్లేస్ చుట్టుపక్కల ఏవో పనులు చేసుకుంటూ కొంతమంది ఆ ప్లేస్ని ఒక కంట కనిపెడుతున్నారు అని కొంచెం ముందుగానే గ్రహించిన రాహుల్ ఏదో పనిపైన వెళుతున్నట్లుగా కవరింగ్గా ఫోన్ తీసి జిత్తూకి ఫోన్ చేశాడు. అతని అసిస్టెంట్ మళ్ళీ ఫోన్ ఎత్తి, ఇప్పుడే ఆఫీస్కి వచ్చా సార్, ఆయన ఖచ్చితంగా ఈ టైంకి వస్తూ ఉంటారు, ఏమైనా అర్జెంటుగా చెప్పాలా అని అడిగాడు. ఆ మాటల్లో పడి ఆ ప్లేస్ నుంచి కొంచెం పక్కకు జరిగి రాహుల్ ఏమీ లేదు అని ఫోన్ పెట్టేశాడు. రాహుల్ బుర్ర పగిలిపోతూ ఉంది అనేక ఆలోచనలతో. ఈ విషయాల వలన తన ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం రాకూడదు, అక్క జయంత్ని పెళ్లి చేసుకోకూడదు, ప్రశాంత్ని జయంత్ ప్రీతి కోసమే చంపాడా, తన దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్తో తన పేరు బయటికి రాకుండా తెలివిగా ఏదైనా చేసి పక్కా సాక్ష్యాలు సాధించేలా ఏమైనా చెయ్యొచ్చా, ఇలా డీప్గా ఆలోచనలో నిండిపోయాడు. ఇంకో పక్క ఆ రోజు మధ్యాహ్నం తన వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ బిజీగా ఉన్న టైంలో అతనికి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. కారెత్తిన జయంత్కి షాక్కుకి గురి చేసేలా అవతల మాట్లాడే వ్యక్తి శ్మశానంలో వాళ్ళు చేసిన హత్య, శవాన్ని, అదంతా వీడియో రికార్డులు చేశారని, తనకు కావలసిన 2 కోట్లు ఇస్తే ఆ ఎవిడెన్స్ ఇచ్చేస్తాను అని, నన్ను నమ్మొచ్చు అని చెబుతాడు. ఆ కాల్ పెట్టేసిన తర్వాత జయంత్కి పిచ్చెక్కిపోయిద్ది. వెంటనే ఎవడికో ఫోన్ చేసి, మనం చేసింది ఎవడో రికార్డు చేసి 2 కోట్లు అడుగుతున్నాడు, శవాన్ని అక్కడి నుంచి తీయిచ్చేద్దామా అని అనగా అవతలివాడు వద్దు, కాంప్రమైజ్ అయ్యి మన సేఫ్టీ కోసం డబ్బులిచ్చేద్దాం అని అంటాడు. అది విన్న జయంత్ ఫోన్ పెట్టేశాడు. కొంతసేపటికి మళ్ళీ బ్లాక్మెయిలర్ కాల్ రావడంతో వాడితో డబ్బులిస్తానని నైట్ కల్లా అరేంజ్ చేస్తాను అని చెబుతాడు. రాహుల్
ఇంట్లో తన ల్యాప్టాప్తో హడావుడిగా కుస్తీ పడుతూ ఏదో చెయ్యబోతూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. తాను చేస్తుంది కరెక్టా కాదా, ఇలా చేస్తే వచ్చే ప్రాబ్లం ఏమిటి అని తనను తానే ప్రశ్నించుకొని అన్నీ పక్కన పడేసి ఆ క్రైమ్ స్పాట్కి వెళ్ళబోతాడు. ఇంకా మనుషులు ఉండటంతో దాక్కుంటూ శ్మశానంలో కొంత దూరంలో ఉన్న ప్లేస్కి వెళ్ళి తన ఫోన్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అలా కనపడకుండానే రాత్రి 9:30 అయిపోతుంది. రాహుల్ వాచీని చూసుకొని మనసులో బలంగా ఇది మంచిది కాదు, డైరెక్ట్గా పోలీసులని అప్రోచ్ అయి ఎవిడెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉండగా, అరే ఎవడ్రా నువ్వు అని పెద్దగా ఎవరో అరిచారు. రాహుల్ వెనక్కి తిరిగి చూడగా ఒక కానిస్టేబుల్ అతన్ని చూసి కొంచెం కంగారుగా వచ్చిన రాహుల్ ఏదో చెప్పబోతూ ఉండగా, ఆ కానిస్టేబుల్ పొద్దుట్నుంచి ఈ శ్మశానం చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతున్నావని ఎవరో ఊరి రైతు స్టేషన్కి ఫిర్యాదు చేశాడు. ఏం చేస్తున్నావురా ఎక్కడా, శవాన్నెత్తుకెళ్ళి అవయవాలు అమ్ముకునే బాపతా అని దబాయిస్తూ ఊపిరాడకుండా ప్రశ్నలు వేశాడు. వాటికి కంగారుగా రాహుల్ బదిలిస్తూ, సార్ నా పేరు రాహుల్, మాది ఈ ఊరే, మీరు చెబుతున్న వాటికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు అని చెప్పసాగాడు. ఆ కానిస్టేబుల్ మధ్యలోనే కలగజేసుకొని కారులో ఎస్ఐ గారు ఉన్నారు, ఆయనకి చెప్పుకో అని రాహుల్ని తీసుకొని వెళ్ళాడు. ఎస్ఐ రాహుల్ని చూస్తూ ఈ టైంలో నీకేం పనిరా ఇక్కడ అని అడగగా రాహుల్కి భయం మొదలై, సార్ నేను మామూలుగా వచ్చా అని జవాబిచ్చాడు. ఎస్ఐ కానిస్టేబుల్తో బండెక్కించు, స్టేషన్లో మనమే నిజం బయట పెడదాం అని అనగా రాహుల్ స్టేషన్ పేరు వినటంతోనే వణికిపోయి, ప్లీజ్ సార్ ప్లీజ్, నేనే తప్పు చేయలేదు అని అంటున్నా ఎస్ఐ ఎక్కించమన్నట్లుగా సైగ చేస్తూ ఉండగా కానిస్టేబుల్ రాహుల్ని లాక్కెళ్లసాగాడు. అప్పటిదాకా బతిమలాడిన రాహుల్ కానిస్టేబుల్ని తోసేసి, ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్, నాకు మీ హెల్ప్ కావాలి సార్ అని రాహుల్ అన్నాడు. కానిస్టేబుల్ తొయ్యటం చూసి కోపంగా బండి దిగి ఎస్ఐ ఏమైంది అని కొంచెం శాంతించి అడిగాడు. రాహుల్ కొంచెం తడబడుతూ, నేను నిన్న రాత్రి ఒక మర్డర్ చూశాను, దాన్ని రికార్డు కూడా చేశా అని తన ఫోన్ తీసి ఎస్ఐకి చూపిస్తాడు. ఎస్ఐ విస్తుపోయి ఆ వీడియో చూస్తూ ముసుగులు వేసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చేశారు అని అంటాడు. ఆ మాటకు రాహుల్, అది చేసింది ఎవరో నాకు తెలుసు సార్, కార్పొరేటర్ కొడుకు జయంతే, పైగా వాడు చంపింది ఎవరినో తెలుసా, ఇదే టైం నుంచి కనపడకుండా పోయిన నా ఫ్రెండు ప్రశాంత్ని చెబుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు, చంపింది జయంతే అని నీకెలా తెలుసు, అయినా అంత పలుకుబడి ఉన్న వాళ్ళని ఉత్తి అనుమానం మీద అరెస్టు చేయలేం అని అంటూ చిన్న గ్యాప్ తీసుకొని ఒక దారుంది, వాళ్ళు పాతిపెట్టిన ప్లేస్లో బాడీ రికవర్ చేస్తే కేస్ రిజిస్టర్ చేసి ఎవిడెన్స్ ఆధారంగా సస్పెక్ట్ అరెస్టు చేస్తే అప్పుడు నిజాలు బయటపెట్టొచ్చు అని చెప్పిన ఎస్ఐ తనతో ఉన్న ఇద్దరితో రాహుల్ చూపించిన ఆ బాడీ ప్లేస్ని తవ్వమన్నట్టుగా సైగ చేస్తాడు. అలా రాత్రి 10:30 గంటలకి శ్మశానంలో ఆ బాడీ కోసం కానిస్టేబుల్స్ తవ్వసాగారు. రాహుల్ ఎస్ఐ ఆతృతగా అలాగే చూస్తూ నిలబడిపోయారు. నెమ్మదిగా కుళ్ళిన వాసన రావటం స్టార్ట్ అయింది. రాహుల్కి ఇంకా కంగారు ఎక్కువైపోయింది. మొదట ఒక చెయ్యి బయటికి కనపడింది. రాహుల్ చూస్తూ ఎగ్జైట్ అవుతూ, అది ప్రశాంత్ సార్, అది ప్రశాంతే, అయ్యో అని అరవసాగాడు. ఎస్ఐ అతన్ని ఓపిక పట్టు అని అన్నట్లుగా చెప్పాడు. పూర్తిగా బాడీ తీయటానికి ఈ మట్టిని తీస్తూ ఉండగా అంతలోనే రాహుల్కి ఫోన్ రావటం. ఫోన్ చూసిన రాహుల్ నిశ్చేష్టుడై చేతులు వణకసాగాయి. అది గమనించిన ఎస్ఐ ఎవరు ఫోన్ అని అడగగా రాహుల్ గొంతు వణుకుతూ ప్రశాంత్ అని చెప్పటంతో ఎస్ఐ కూడా షాక్ అయ్యాడు. రాహుల్ కాలెత్తగా, ఏరా రాహుల్, నన్ను కలవటానికి వచ్చావట, వైజాగ్ వచ్చారా, నా ఫోన్ ప్రాబ్లం స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పుడు సెట్ అవ్వగానే ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ నీ గురించి చెప్పింది అని చెబుతూ ఉన్నాడు. ఏమైంది అని అడిగితే అదే సార్, ఆ ప్రశాంత్ వైజాగ్లో ఉన్నాడట అని చెప్పాడు. మరి ఈ శవం ఎవరిదయ్యా అని ఎస్ఐ అడగగా పూర్తిగా కనపడుతున్న శవం చూసిన రాహుల్ ఇంకా పెద్ద ట్విస్ట్ ఎదురైంది. విస్తుపోయిన రాహుల్, ఈ శవం జిత్తూది సార్, మా ఫ్రెండు జిత్తూ బాడీ అని చెబుతాడు. తర్వాత రోజు 4 గంటలకు జయంత్ రాహుల్ వాళ్ళ ఇంట్లో ఉండగా రాహుల్ వాళ్ళమ్మ టీ తీసుకొని వచ్చి అతనికిచ్చింది. కానీ జయంత్ ధ్యాస డల్గా కూర్చున్న ప్రీతి వైపే ఉంది. ఇంకో పక్క ఎస్ఐ తన పోలీస్
కారు సైరన్ మోగించుకుంటూ వేగంగా రాసాగాడు రాహుల్ వాళ్ళింటికి. తను కానిస్టేబుల్తో చేరుకున్నాడు. బయట నుంచి అతనికి జయంత్ కనపడుతూ ఉండగా అతని వైపుకు వెళ్ళసాగాడు. ఇంతలో జయంత్ లేచి నిలబడ్డాడు. ఇంటి లోపలికి అడుగుపెట్టిన ఎస్ఐ తన దగ్గరికి రాగానే జయంత్ ఎస్ఐని కౌగిలించుకొని రాహుల్ అమ్మగారిని పిలిచి, ఇతనేనండి మా అన్నయ్య, పెదనాన్నగారి అబ్బాయి అని జయంత్ చెప్పగా రాహుల్ వాళ్ళమ్మ నమస్కారం చేసింది. జయంత్ ఆ ఎస్ఐతో, వీళ్ళబ్బాయి రాహుల్ నిన్న సాయంత్రం నుంచి కనపడటం లేదు. ఇప్పటిదాకా వెయిట్ చేశాము. ఫోన్ ఇంకా కలవట్లేదు. వీళ్ళు కంగారు పడుతుంటే కంప్లైంట్ ఇస్తే నువ్వు చూసుకుంటావని చెప్పాను అని అది విని తలూపిన ఎస్ఐ రాహుల్ వాళ్ళమ్మని ఆఖరిసారిగా అతనితో మాట్లాడింది ఎవరమ్మా అని అడిగాడు. ఆమె చెబుతూ ఉండగానే ఆ ప్రశ్న ఏమైనా జయంత్ మనసులో నాతోనే అని అనుకొని జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. జయంత్ జిత్తు దగ్గరున్న డబ్బులు కొట్టేయటంతో ప్రశాంత్ పక్కకు వెళ్ళి ఏం జరిగింది అని గమనించసాగాడు. అక్కడే ఉన్న జయంత్ జిత్తుని మొదట కొట్టగా జిత్తు తాగి ఉండటంతో ఇంకా అల్లరి చేస్తున్నాడు అని ఆవేశంతో ఇక లాభం లేదని కారులో ఎక్కించి ఊరి చివరికి ఎత్తుకెళ్లారు. జిత్తు బండి ప్రశాంత్ వాళ్ళని ఫాలో అయ్యి సీక్రెట్గా మర్డర్ వీడియో తీస్తూ ఉండగా తనలాగే అప్పుడే వచ్చి వేరే మొబైల్ నుండి వీడియో తీస్తున్న రాహుల్ని చూశాడు. రాహుల్ మధ్యలో పారిపోవటం వలన చంపినోడి ముఖాలు చూడలేదు. ప్రశాంత్ చివరిదాకా ఉండటంతో వాళ్ళ ముఖాలతో సహా వీడియో తీశాడు. దీన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు అడుగుదాం అని అనుకున్న ప్రశాంత్కి ఒకటి రాహుల్ ఏం చేస్తాడులే అని రాహుల్ తర్వాత రోజు ఆ స్పాట్కి తన ఇంటికి వెళ్ళటం గమనించిన ప్రశాంత్, నాకు తెలిసిన రాహుల్ భయస్థుడు కాబట్టి వాడి వాలకం చూస్తే ఈ విషయం పోలీసులకు చెబుతాడు. అంతలోనే ఇతను క్యాష్ చేసుకోవాలి అని జయంత్ బ్లాక్మెయిల్ చేస్తూ మళ్లీ కాల్ చేశాడు. ప్రశాంత్ని షాక్కు గురిచేసి విషయం పోలీసులు ఆ స్పాట్కి రావటం, రాహుల్ వాళ్లతో మాట్లాడటం అక్కడ చూసి తవ్వుతున్నారు అని అర్థమై తనపైన అనుమానం రాకుండా ఉండటానికి ఆ టైంలో రాహుల్కి ఫోన్ చేసి తాను వైజాగ్లో ఉన్నట్లుగా కావాలనే చెబుతాడు. ఇంతలో అక్కడికి జయంత్ రావటాన్ని గమనించిన ప్రశాంత్ జరిగేది ముందే అర్థం చేసుకొని రాహుల్ని చంపేది కూడా వీడియో తీశాడు. ఈసారి ఆ ఎస్ఐ కూడా క్లియర్గా దొరికిపోయాడు. కాబట్టి దీన్నింకా క్యాష్ చేసుకుందాము అని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. అలా తన పైన ఎవరికి అనుమానం రాదు అన్న అతి విశ్వాసంతో ప్రశాంతంగా ఉన్నాడు. కారులో ఇంకో పక్క కోపంతో రగిలిపోతున్న జయంత్ని చూస్తూ ఎస్ఐ ఏం చేద్దాం అని అడగగా జయంత్ కోపంగా, వాడికి వచ్చింది వాడు చేశాడు, మనకి వచ్చింది మనం చేద్దామని మళ్ళీ ఆవేశంగానే కారులో గన్ బయటికి తీశాడు. ఆ విధంగా రాహుల్ని కూడా చంపేశాడు. చివరికి అసలు దొంగ జయంత్ ఇంకా కానిస్టేబుల్